23 ఏళ్లుగా పనిచేస్తున్న మా కాంట్రాక్ట్ వ్యవస్థలోని నేడు 23 లాస్ట్ ఒక సంవత్సరం క్రితం కొంతమందిని మాత్రమే రెగ్యులర్ చేసింది ప్రభుత్వం. మిగిలిన చాలామంది 13,000కు పైగా ఉద్యోగులు కాంట్రాక్ట్ వ్యవస్థలోనే ఇంకా మక్కి మూలుగుతున్నారు. అంతేకాకుండా నేడు ఈరోజు కనకదుర్గాదేవి పైన భక్తితో ఉన్న సముద్రం అక్కడ కనిపిస్తే ఇక్కడ బానిస సంఖ్యలతో ఉన్న బానిసల తాలూకా ప్రపంచనం ఈనాడు విజయవాడ ధర్నా చౌక్లో కనిపిస్తుంది. రెగ్యులరైజేషన్ చేయాలండి. 100% రెగ్యులరైజేషన్ అయ్యే వరకు 100% గ్రాస్ మాత్రం ఇవ్వాల్సిందే. ఎప్పటి నుంచి అయినా సరే ప్రభుత్వం వెంటనే రెగ్యులర్ చేయాలి. సో ప్రభుత్వాలు మీ యొక్క డిమాండ్లో ఎప్పుడైనా మీ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందా? చాలాసార్లు ఇవ్వడం జరిగిందండి. ఎప్పుడు వినతి పూర్వకంగానే ఇవ్వడం జరిగింది తప్ప ఎప్పుడు ధర్నాల కంటూ మేము దిగలేదు. ఇది ఫస్ట్ మేము ధర్నాకు అనేది దిగడం. ఇది కనుక ప్రభుత్వం దీన్ని దృష్టిలోకి తీసుకొని మాకు న్యాయం చేయలేనట్టయితే ఇదే ధర్నాలు ఇంకా తీవ్ర స్థాయిలో ఎక్కువగా ఉంటాయని మేము ప్రభుత్వానికి అయితే తెలియజేయదలుచుకున్నాము. ఇప్పటి వరకు 4 నెలలుగా మాకు జీతాలు లేవు. రెగ్యులైజేషన్ అనే విషయం ఎత్తకుండా జీతాలు లేదు అనే వంకను ఇప్పుడు మాకు పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రెగ్యులైజేషన్ అనకుండా కనీసం జీతాలు అడుక్కునే పరిస్థితికి మమ్మల్ని ఇప్పుడు తెచ్చింది మాట.